హాయ్ ఆల్. నేను మీ డాక్టర్ స్వర్ణ. ఋగ్వేదంలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక సింగిల్ లైన్ ఆఫ్ శ్లోకాలు ఏం చెప్పారంటే, ఆపహ సర్వస్య భేషజః అంటే సర్వ రోగాలకు బాడీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్‌కి ఈ వాటర్ ఆపహ అంటే వాటర్ అన్నమాట. భేషజ అంటే మెడిసిన్. ఈ వాటర్ అన్నది మెడిసిన్‌గా యాక్ట్ చేస్తుంది. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిమూవ్ చేసి ఎప్పుడూ బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడానికి వాటర్ అన్నది హెల్ప్ చేస్తది. ఓకేనా? ఇది వాటర్ యొక్క బెనిఫిట్స్ యాజ్ పర్ ఋగ్వేద. ఇప్పుడు కొందరేంటంటే వాటర్ తీసుకోండి అని చెప్తే మేము బటర్ మిల్క్ తీసుకోవచ్చా ఇన్ ప్లేస్ ఆఫ్ వాటర్? లేదు వేరే ఏదైనా ఫ్లూయిడ్ సప్లిమెంట్ తీసుకోవచ్చా అని అడుగుతుంటారు. బట్ వాటర్ అండ్ బటర్ మిల్క్ 2 కూడా దేర్ ఓన్ వే అంటే వాటర్‌కి కంప్లీట్‌గా బాడీలో వాటర్ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే బటర్ మిల్క్‌కి కూడా దాని ఓన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏది ఏ టైంలో తీసుకోవాలి అన్నది ఒక రెఫరెన్స్ ఆఫ్ శ్లోక చాలా అద్భుతంగా చెప్తారు. ఏంటంటే శ్లోక ఇలా వస్తుంది. భోజనాంతే పిబేత్ తక్రం వాసనాంతే పిబేత్ పయః నిశాంతే చ పిబేత్ వారి త్రిభిర్రోగో న జాయతే. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. ఏంటి దీని ఎక్స్ప్లెనేషన్ అంటే, భోజనాంతే పిబేత్ తక్రం అంటే ఆఫ్టర్ మీల్ టక్ర అంటే బటర్ మిల్క్ తీసుకోవడం అన్నది బెస్ట్ వే ఆఫ్ కన్జ్యూమింగ్ బటర్ మిల్క్ అన్నమాట. అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ డే వాసనాంతే పిబేత్ పయః అంటే డే కంప్లీట్ అయ్యేటప్పుడు అంటే అట్ ద నైట్ టైం 2 అవర్స్ బిఫోర్ స్లీప్ మీరు పయః అంటే మిల్క్ తీసుకోవడం హెల్తీ హ్యాబిట్. అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ డే మీరు మిల్క్ తీసుకోవాలి కదా! అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ నైట్ నిశాంతే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ నైట్ అంటే మార్నింగ్‌గా కన్సిడర్ చేయాలి ఇక్కడ. వారి అంటే వాటర్ తీసుకోవడం అన్నది ద బెస్ట్ వే. ఏంటి ఈ 3 ఇలా ఫాలో అవ్వాలి. ఆఫ్టర్ మీల్ బటర్ మిల్క్, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ డే అంటే అట్ నైట్ యూ హ్యావ్ టు టేక్ మిల్క్ అండ్ అట్ ద ఎర్లీ మార్నింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ నైట్ యూ హ్యావ్ టు టేక్ వాటర్. త్రిభిర్రోగో న జాయతే అంటే 3 దోషాల వల్ల అంటే వాత, పిత్త, కఫ మన బాడీలో ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్ వచ్చినా ఈ యొక్క త్రిదోషాల అబ్నార్మాలిటీస్ వల్ల వస్తాయి అని ఆయుర్వేదం కన్సిడర్ చేస్తుంది. సో ఈ 3 రకాల రోగాలు అంటే ఏవి రావు, బాడీ హెల్తీగా ఉంటుంది అని. సో ట్రై టు మెయింటైన్ దిస్ 3 స్టెప్స్ ఇన్ యువర్ డే టు డే రొటీన్. థ్యాంక్ యూ.